పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే లక్కీ డ్రా లబ్దారులకు ఇవ్వాలని ఎండీ తౌసీఫ్ డిమాండ్ చేశారు. బాయంసా డబుల్ బెడ్రూమ్ లబ్దారుల సంఘం ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ల వద్ద వర్షం కూడా ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి గత సంవత్సరం లక్కీ డ్రా ద్వారా లబ్దారులను ఎంపిక చేశారన్నారు. కానీ ఇప్పటికీ లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కానీ లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎన్నికలు హామీగానే మిగిలిపోయిందన్నారు. ఇప్పటికీ కనీస సౌకర్యాలైన మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు లేవని ఇప్పటికైనా వాటిని ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో నిరవధికంగా ధర్నా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజు, అంబేద్కర్ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిధర్, జంగ్మే, శిలారం సత్యనారాయణ, రాము, వకీల్, మహేష్, నాయిం, సతీష్, బట్టి, భాస్కర్ పాల్గొన్నారు. डबल बेडरूम लेंटने बड़ा डबल बेडरूम लेंटने हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो. डबल बेडरूम లను వెంటనే डबल बेडरूम లను వెంటనే डबल बेडरूम इंसान के लिए नहीं दिया है, ये जानवर पालने के लिए दिया है. ये जानवर पाल रहे इसमें, जानवर रह रहे इसमें. ये इंसान के लिए नहीं है, ये इंसान के लिए देने वाला नहीं है ना. बोला बोला बोला. छोटे छोटे बच्चे लेके बारिश में भीग रहे, किसको दया नहीं आ रही. बकरा नहीं दिख रहे. बकरा बकरा आ रहा, बकरा. ये बकरा के लिए है, ये जानवर चराने के लिए पानी गिराना, ये बकरा के लिए डाल के रखा है. डबल बेडरूम इंसान को नहीं देता इन्हें. సార్ మేము వానలో ఎన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం సార్, ఎవరు స్పందిస్తలేరు. మేము కూలి పని చేసుకొని బతకాలి, మేము ఇక్కడే వచ్చి ఇక్కడ కూర్చుంటే మేము కూలి పనికి వెళ్ళకుంటే మా ఇల్లు గడుస్తలేదు సార్. మేము పిల్లలకు ఫీజులు కట్టాలి, ఇండ్లకు రెంట్ కట్టాలి, రెంట్ కూడా వెళ్తలేదు, మాకు ఎవరు చూస్తలేరు సార్. స్పందించండి త్వరగా ప్లీజ్, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, స్పందించండి. బైన్సా పట్టణంలోని డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అంటే గత సంవత్సర కాలం క్రితం దాదాపు 440 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఎంపిక చేయడం జరిగింది. సంవత్సరం దాటినా ఇప్పటికి కూడా లబ్ధిదారులకు ఈ డబల్ బెడ్రూమ్లను హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇవ్వలేదు. సంవత్సర కాలంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, పేదలు ఉన్నారో వారందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రెంటిండ్లలో ఉంటూ ఈరోజు ఒక్కొక్క బైన్సా పట్టణంలో 3000, 4000 కిరాయి ఉన్నది ఒక ఇల్లుకు. మరి అట్లాంటి 440 మంది కిరాయి ఇప్పుడు ఒక సంవత్సర కాలము ఎన్ని కోట్లు అయితే అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఇప్పటికైనా ఈ 440 మందితో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు సంబంధించి కూడా కట్టివ్వండి. దీనికి సంబంధించి రేపు మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. లబ్ధిదారులందరూ కూడా రేపటి కార్యక్రమంలో పాల్గొనాలా. ఇప్పుడు మనము గనక ఇట్లనే ఎక్కడి వాళ్ళం అక్కడ ఉంటే ఈ డబుల్ బెడ్రూమ్లు అనేటివి ఇట్లనే ఉంటాయి. గవర్నమెంట్ కూడా మొన్నటి దాకా ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఏదో ఒకటి చెప్పుకుంటా వచ్చింది. ఎలక్షన్లు అయిపోయినాయి, మరి ఇప్పటికి కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటిది లేదు. కాబట్టి మేము పార్టీలకు అతీతంగా, ఇటు సంఘాలకు అతీతంగా అందరం లబ్ధిదారులము. మేము రేపు కలెక్టర్ ఆఫీస్కి పోతున్నాం. లబ్ధిదారులందరూ కూడా రేపు 11 గంటలకు నిర్మల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉండి మన సమస్యను కలెక్టర్ గారికి చెప్పుకోవాలని చెప్పేసి మేము అందరినీ కోరుతున్నాం. బాధితుల సమస్యలు వెంటనే డబుల్ బెడ్రూమ్ బాధితుల సమస్యలు వెంటనే డబుల్ బెడ్రూమ్ బాధితుల సమస్యలు వెంటనే మా పట్టలు మాకు, మా పట్టలు మాకు. వెంబడి ఇక్కడ కరెంటును, వెంబడి ఇక్కడ కరెంట్ను ఏర్పరచాలి, వెంబడి ఇక్కడ కరెంట్ను, నీటి సదుపాయాన్ని, రోడ్లను డబుల్ బెడ్రూమ్ బాధితుల సమస్యలను వెంటనే, డబుల్ బెడ్రూమ్ బాధితుల సమస్యలు వెంటనే.